నమస్తే, వెల్కమ్ టు ది స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. కారణాలు ఏవైనా ఇటీవలి కాలంలో జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా తయారైంది. ఇది అన్ని వయసుల వాళ్ళలో కూడా కామన్గా అయిన ప్రాబ్లం ఇది. సో దీని గురించి అసలు కారణాలు ఏంటి, అలాగే హోమియోలో ఎటువంటి వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. వీరు ఫిడికస్ హోమియోకి CEO అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. అలాగే www.fidicus.com అనే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటారు. మీరు వారిని సంప్రదించడానికి ఫోన్ చేయాల్సిన నంబర్ 7997101303. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. యా, ఇప్పుడు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చూస్తున్నాము జుట్టు రాలడం అనేది చాలా సమస్య, పెద్ద సమస్యగా మారింది. సో దీనికి అసలు కారణాలు ఏంటి, అసలు జుట్టు రాలడం అనేది దేన్ని మనం అది సమస్యగా కన్సిడర్ చేయాలి? రైట్. సో జుట్టు రావడం అనేది చాలా కామన్ అయిపోయిందండి. మెయిన్గా మనం దీంట్లో చూసే ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ డాక్టర్సే ఏం చేస్తారంటే, సో మనకు జుట్టు రాలడం అనేది అది ఒక సింగిల్ డిసీజ్ కాదు, మనకు మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి జుట్టు రాలడం అనేది. సో మనము అలపేషియా ఎరేటా అంటాము, యూనివర్సాలిస్ అంటాము, టోటాలిస్ అంటాము, లేకపోతే టీలోజన్ ఎఫ్లూవమ్ అంటాము, మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఆండ్రోజన్, అదేవిధంగా కెటాజన్ అలపేషియా అంటాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలపేషియా ఉంది. హాట్ కూంబ్ అలపేషియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలపేషియా ఉంది. కొన్ని దీన్ని ఒక్కొక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఒక్కొక్క దానికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలపేషియా ఎరేటా అంటే ఏంటి, ఏదైనా ఒక స్మాల్ ఏరియాలో హెయిర్ పోతుంది, లేకపోతే ఒక పార్ట్లో హెయిర్ పోతుంది, మీన్స్ ఐబ్రో మొత్తం పోతుంది, లేకపోతే బియర్డ్ మొత్తం పోతుంది, ముస్టాచ్ మొత్తం పోతుంది. సో దీన్ని అలపేషియా టోటాలిస్ అంటాం అనమాట. అదేవిధంగా అలపేషియా యూనివర్సాలిస్ అంటారు. యూనివర్సాలిస్ అంటే కొంతమందికి మనం చూస్తుంటే బాడీ మొత్తం హెయిర్ పోతుంది అనమాట. ఈ 3 వాటికి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీంట్లో హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా టీలోజన్ ఎఫ్లూవమ్ అంటాం. టీలోజన్ ఎఫ్లూవమ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వచ్చే అలోపేషియా అనమాట, అంటే హెయిర్ ఫాల్. ఎస్పెషల్లీ విమెన్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని పర్టికులర్గా డయాగ్నోస్ చేసి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారనమాట. ఇది మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారనమాట. ఇది ఫ్రాంటల్ రిసీడింగ్ ఉండి క్రౌన్లో మధ్యలోంచి హెయిర్ పోవడము. అదేవిధంగా విమెన్లో అయితే డిఫ్యూజ్డ్ హెయిర్ ఫాల్ ఉంటుంది దీంట్లో కూడా. సో ఇది అంతగా రెస్పాండ్ కాదనమాట. చాలామంది దీన్ని డిఫరెన్షియేట్ చేయకుండా, అసలు కరెక్ట్ డయాగ్నోస్ చేయకుండా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా వాటికి ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మెయిన్గా మనం రీజన్ తెలుసుకుంటే ఫస్ట్ మనము ఆండ్రోజెనెటిక్ అలపేషియా తీసుకుంటాం. ఆండ్రోజెనెటిక్ అలపేషియా అనేది ఏంటంటే అది జెనెటికల్గా వచ్చేదన్నమాట. మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఏమవుతుందంటే జెనెటికల్గా వస్తుంది. సో దీన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. బేసిక్గా డైహైడ్రో టెస్టోస్టిరాన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఆ హార్మోన్ వల్ల కొంతమందికి ఏమవుతుందంటే ఆ హార్మోన్ రిసెప్టార్స్ కానీ ఎక్కువ ఉంటే హెడ్ పైన, సో వీళ్ళకు హెయిర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. అది ఆండ్రోజెనెటిక్ అలపేషియా. ఇంకోటి టీలోజన్ ఎఫ్లూవమ్ అంటాం అనమాట. టీలోజన్ ఎఫ్లూవమ్ అనేది కామన్ హెయిర్ ఫాల్, చాలా విమెన్లో మెన్లో చూసాం. దీనికి రీజన్స్ ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి. డైట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొన్ని మెడికేషన్ వాడడం కానీ, స్ట్రెస్ కానీ, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం టీలోజన్ ఎఫ్లూవమ్ అంటాం అనమాట. అదేవిధంగా మనకు ఒక స్పాట్లో హెయిర్ పోతుంది, దాన్ని ఏమంటామంటే అలపేషియా యూనివర్సాలిస్, టోటాలిస్ ఆర్ అలపేషియా ఎరేటా అంటాము. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే నార్మల్గా మన బాడీ సెల్స్ వేరే ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి వస్తే దానికి అగేన్స్ట్గా ఫైట్ చేయాలన్నమాట. ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ హెయిర్ ఫాలికల్స్ని ఇది ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపేస్తుంది అనమాట. దాన్ని అలపేషియా ఎరేటా అంటాము. దీనికి మరొక పేరు ఏంటంటే అంటే డిఫరెంట్ ఫామ్ అనమాట. అలపేషియా టోటాలిస్ అంటాము, అలపేషియా యూనివర్సాలిస్ అంటాం. సో బేసిక్గా అసలు డిసీజ్ని అర్థం చేసుకోకుండా చాలామంది మనకు ఫేక్ బాబాలు, ఫేక్ గురువులు, ఫేక్ డాక్టర్లు ఎక్కువైపోయారు అనమాట. వీళ్ళు ఏదన్నా మా మందు పనిచేస్తుంది అంటారు. అలా కాదండి. ఫస్ట్ డయాగ్నోస్ చేయగలరు అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అయింది అని. ఫస్ట్ ఆ డిసీజ్ ఏదో కనబెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే సో డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో డిఫరెంట్ అవుట్కమ్ ఉంటుంది. అది తెలిసి కనుక చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే హెయిర్ ఫాల్ అంటే ఎలాగోలా అంతో ఇంతో పోతూ ఉంటుంది, ఎవరికైనా అది సహజం. వన్స్ కోమ్ చేసామంటే పోతుంటుంది. అయితే దేన్ని నార్మల్ హెయిర్ ఫాల్గా తీసుకోవాలి, దేన్ని అబ్నార్మల్గా తీసుకోవాలి? రైట్. సో మనము ఫస్ట్ టీలోజన్ ఎఫ్లూవమ్ గురించి తీసుకున్నప్పుడు అంటే మనకు మామూలుగా హెయిర్ అనేది ఒక సైకిల్ ఉంటుంది. ఏదన్నా మనకు లైఫ్ సైకిల్ ఉన్నట్లు హెయిర్కి కూడా ఒక సైకిల్ ఉంటుంది అనమాట. సో అది 3 పార్ట్స్లో ఉంటుంది.
ఫస్ట్ అనాజన్ ఫేజ్ అంటాము, తర్వాత కెటాజన్ ఫేజ్ అంటాము, తర్వాత టీలోజన్ ఫేజ్ అంటాము. సో అనాజన్ ఫేజ్ అంటే గ్రోయింగ్ ఫేజ్ అనమాట. సో హెయిర్ బాగా గ్రో అవుతుంది. ఇది ఒక 3 years to 6 years ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే హెయిర్ కెటాజన్ ఫేజ్కి ఎంటర్ అవుతుంది. కెటాజన్ ఫేజ్ అంటే ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట, అంటే థిన్గా అయిపోతుంది. సో అక్కడ మనకి ఏదైతే హెయిర్కి బ్లడ్ సప్లై ఉందో అదంతా కట్ అయిపోవడము, ఇది ఒక 3 weeks ఉంటుందన్నమాట. దీన్ని కెటాజన్ ఫేజ్ అంటాము. ఆ తర్వాత హెయిర్ ఈ బ్లడ్ సప్లై అంతా కట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లోకి వెళ్తుంది, దాన్ని టీలోజన్ ఫేజ్ అంటాం. టీలోజన్ ఫేజ్ అనేది హెయిర్ థిన్గా అయిపోవడం, పల్సగా అయిపోవడం, ఇవన్నీ చూస్తాం అనమాట. ఇది ఒక అరౌండ్ 3 months ఉండాలి. సో ఫస్ట్ అనాజన్ ఫేజ్ వచ్చి 6 years ఉంటుంది, కెటాజన్ ఫేజ్ వచ్చి 3 weeks ఉంటుంది, టీలోజన్ ఫేజ్ వచ్చి మనకు 3 months లాగా ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఫేజ్. నార్మల్గా ఎప్పుడైతే హెయిర్ 3 months కంటే ఎక్కువ అనాజన్ ఫేజ్ టీలోజన్ ఫేజ్లో ఉండిపోయిందంటే సో దాన్ని అబ్నార్మల్ హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అదేవిధంగా నార్మల్గా మనం పర్సంటేజ్ ఆఫ్ హెయిర్ తీసుకున్నప్పుడు సో మనకు 90% ఆఫ్ ది హెయిర్ 90% ఆఫ్ ది హెయిర్ మనకు అనాజన్ ఫేజ్లో ఉంటుంది, అంటే గ్రోయింగ్ ఫేజ్లో ఉంటుంది. 2% ఆఫ్ ది హెయిర్ మనకు కెటాజన్ ఫేజ్లో ఉంటుంది, అంటే అది థిన్గా అయిపోతూ ఉంటుంది. ఒక 8% ఆఫ్ ది హెయిర్ మనకు టీలోజన్ ఫేజ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 8% నుంచి అరౌండ్ 30% వస్తుందో, అంటే 8% ఉండాల్సిన టీలోజన్ ఫేజ్ హెయిర్ 30% ఆఫ్ ది హెయిర్ అట్ ఏ టైం టీలోజన్ ఫేజ్లోకి వస్తుంది, అప్పుడు మనకు హెయిర్ థిన్ అయినట్లు కనిపిస్తుంది అనమాట. ఇది కూడా అబ్నార్మల్ ఫేజ్. సో టీలోజన్ ఫేజ్ ఎక్కువసేపు ఉన్నా లేకపోతే ఎక్కువ హెయిర్ టీలోజన్ ఫేజ్లోకి ఎంటర్ అయినా మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అబ్నార్మల్ హెయిర్ అని మనము ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఇది టీలోజన్ ఎఫ్యూఎంలో. ఇది ఒక టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ హెయిర్. నెక్స్ట్ ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారనమాట. ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటే మామూలుగా బట్టతల అంటారు. మగవారికి అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లేదంటే టెంపుల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మొత్తం వస్తుంది అన్నమాట. దీన్ని ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాం. సేమ్ టైప్ ఆఫ్ అలపేషియా విమెన్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. కొంతమందికి మనం చూస్తుంటాం బాగా హెయిర్ పోయి లోపల స్కిన్ అంతా, అంటే స్కాల్ప్ మొత్తం విమెన్లో కనిపిస్తుంటుంది అనమాట. అది ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్గా మనకు డైహైడ్రోటెస్టోస్టిరాన్ అని ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. ఆ హార్మోన్ యొక్క రిసెప్టార్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి హెడ్ పైన. సో ఎప్పుడైతే ఈ రిసెప్టార్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ హెయిర్ అనేది థిన్ అయిపోయి హెయిర్కి కావాల్సిన బ్లడ్ సప్లై అంతా కట్ అయిపోయి కంప్లీట్గా రూట్ అనేది పోతుందన్నమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కాజ్. ఇంకా థర్డ్ కాజ్ వచ్చి మనము అలపేషియా ఏరేటా అంటాం. సో ఈ అలపేషియా ఏరేటాకి మెయిన్ కాజ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. నార్మల్గా ఏదైనా ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దానికి అగెన్స్ట్గా మన ఇమ్యూనిటీ పనిచేసి దాన్ని చంపేయాలన్నమాట. ఈ అలపేషియా ఎరేటాలో దీన్నే ఇంకో ఫామ్ ఏమంటామంటే యూనివర్సాలిస్ అంటాం, టోటాలిస్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే సో మన హెయిర్ ఫాల్కి అగెన్స్ట్గా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, ఏ టైప్ ఆఫ్ వైట్ సెల్ బ్లడ్ కార్పోజెల్స్ అనమాట. అది మన ఇమ్యూన్ సెల్స్ దాన్ని హోల్గా డెస్ట్రాయ్ చేస్తాయి. ఎప్పుడైతే డెస్ట్రాయ్ చేస్తాయో దాన్ని మనము టీలోజన్ దాన్ని మనము ఏరేటా కానీ టోటాలిస్ కానీ యూనివర్సాలిస్ కానీ అంటాం అనమాట. సో మనము బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే డిఫరెంట్ హెయిర్ ఫాల్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ రీజన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని కళ్ళు మూసుకొని ఏదన్నా ఏ హెయిర్ ఫాల్ వచ్చినా ఒకటే మందు. మనం అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్, పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో మా హెయిర్ మెడిసిన్ వాడండి హెయిర్ వస్తుందని. సో డిఫరెంట్ హెయిర్ ఫాల్కి రీజన్ డిఫరెంట్ కాబట్టి మెడిసిన్స్ కూడా డిఫరెంటే ఉండాలి. అన్నిటికీ ఒకటే మెడిసిన్ అనేది కుదరదు అనమాట. దట్స్ రాంగ్ వే. అటువంటి అడ్వర్టైజులు మీరు నమ్మకండి. సో మీకు హెయిర్ ఫాల్ ఉంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది 100% అని చెప్పలేం, మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. లేదు మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసి లేకపోతే ఏ ఫేక్ బాబాలో ఆ తైలము ఈ తైలం అని ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని ప్రతి ఒక్క దానికి ఒకటే ఆయిల్ ఇస్తుంటే అవి పనిచేయవన్నమాట. ఓకే, అయితే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది మీరు ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో మనకు మెయిన్గా మనం 3 types ఆఫ్ హెయిర్ ఫాల్ తీసుకున్నాం కదా. ఫస్ట్ హెయిర్ ఫాల్ మనం టీలోజన్ ఎఫ్లూయం అన్నాం. టీలోజన్ ఎఫ్లూయంకి మనకేంటంటే హిస్టరీ అవసరం. సో అసలు ఎప్పటి నుంచి ఫాల్ అవుతుంది, ఎంత ఫాల్ అవుతుంది, అదేవిధంగా ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, లేకపోతే న్యూట్రిషన్ ఎలా ఉంది, ఏమైనా స్ట్రెస్ ఉందా, ఇవన్నీ ఆలోచిస్తాం అనమాట. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే అలపేషియా ఎరేటా. అలపేషియా ఎరేటాకి మనకు హెయిర్ ఫాల్ అనేది
ప్యాచెస్లో ఉంటుంది, లేకపోతే ఒక కంప్లీట్ ఒక పార్ట్లో హెయిర్ మొత్తం పోతుంది అనమాట. ఒక ఐబ్రో పోవడం కానీ, లేకపోతే ముస్టాచ్ మొత్తం పోవడం కానీ, బియర్డ్ మొత్తం పోవడం కానీ, ఇది సెకండ్ ఫామ్ అనమాట ఎరేటాకి. ఇంకోటి ఏంటంటే యూనివర్సాలిస్, కొంతమందిని మనం చూస్తాం. సో మొత్తం టోటల్ బాడీ హెయిర్ అనేది పోతుంది. సో వీళ్ళకి ఏం చేస్తామంటే మనము ఆ స్కిన్ కొంచెం కట్ చేసి బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీకి పంపిస్తే అక్కడ క్లియర్గా మనము రిపోర్ట్లో చూస్తాం అనమాట. ఇది అలపేషియా ఎరేటా అని. ఇంకో థర్డ్ ఫామ్ ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారనమాట. ఆండ్రోజెనెటిక్ అలపేషియాలో ఏమవుతుందంటే, సో మనకు హెయిర్ అనేది మగవాళ్ళలో అయితే ఫ్రాంటల్లో కానీ, లేకపోతే వర్టెక్స్లో కానీ, లేకపోతే టెంపుల్స్ అంటారు ఈ సైడ్లో పోతుంది. ఇదే అలపేషియా విమెన్లో డిఫ్యూజ్గా ఉంటుంది, అంటే మొత్తం పోతుంది. స్కిన్ లోపల ఉన్న కొంతమంది చూస్తారు రేర్గా ఉంటుంది అనమాట. విమెన్లో చాలా తక్కువ. సో మనకు స్కాల్ప్ మొత్తం కనిపిస్తుంది. సో ఇది ఫిజికల్గా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదే విధంగా మనకు ట్రైకోస్కోపీ అని ఒక లెన్స్ ఉంటుంది, ఒక క్యామ్ ఉంటుంది. ఆ క్యామ్లో చూస్తే ఏమవుతుందంటే, సో మెయిన్గా మనము ఆండ్రోజెనెటిక్ అలపేషియా లేకపోతే టీలోజెన్ ఎఫ్లూయం ఎలా కనబెడతామంటే, టీలోజెన్ ఎఫ్లూయంలో మనకు స్కారింగ్ అనేది ఉంది. మనం మైక్రోస్కోప్ పెట్టి చూసినప్పుడు మనకు ఆ స్కాల్ప్ పైన స్కారింగ్ అనేది ఉండదన్నమాట, ఇంకా ఫాలికల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం టీలోజెన్ ఎఫ్లూయం అని కనబెడతాం. అదేవిధంగా హెయిర్ పోయి అక్కడ స్కార్ ఏర్పడిందంటే ఆ ఫాలికల్ మొత్తం పోయిందని అర్థము. ఆ ఒక్కసారి ఫాలికల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయితే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా దానికి ట్రీట్మెంట్ లేదనమాట. సో మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసి మన టూల్స్ అన్ని యూజ్ చేసి హిస్టరీ కానీ, లేకపోతే మనం అబ్జర్వ్ చేసింది కానీ, లేకపోతే మైక్రోస్కోప్ అంటే ట్రైకోస్కోపీ అంటాం అనమాట, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఫస్ట్ డయాగ్నోస్ చేసి అసలు రీజన్ ఏందో కనిపెట్టి దాని నుంచి ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కారణాలు ఏవై ఉంటాయి అంటే స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఏవేవి కారణాలుగా ఉంటాయి? రైట్. సో మనం కారణాలు తీసుకుంటే అండి, ఫస్ట్ టీలోజెన్ ఎఫ్లూయంలో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. టీలోజెన్ ఎఫ్లూయంలో రీజన్స్ ఏముంటాయంటే న్యూట్రిషన్లో మళ్ళీ అన్ని ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, మినరల్ డెఫిషియన్సీ ఉన్నా, ఎస్పెషల్లీ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నా, సో మంచి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా మనము టీలోజెన్ ఎఫ్లూయము రీజన్ ఉంటుందన్నమాట. స్ట్రెస్ అంటాం, స్ట్రెస్ వల్ల కూడా మనకు టీలోజెన్ ఎఫ్లూయం వస్తుంది. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్, సో మీరు బీపీకో షుగర్కో ఏదైనా మెడిసిన్స్ వాడారనుకోండి, దానివల్ల కూడా టీలోజెన్ ఎఫ్లూయం వస్తుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ హెల్మెట్స్ వాడుతుంటారు, బాగా హెల్మెట్ వాడుతుంటారు. ఈ హెల్మెట్ వాడడంలో వల్ల కూడా ప్రెషర్ వల్ల టీలోజెన్ ఎఫ్లూయం అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఏదన్నా చేంజెస్ వచ్చినా కూడా మనకు టీలోజెన్ ఎఫ్లూయం అనే ఫస్ట్ హెయిర్ ఫాల్ వస్తుంది. సో నెక్స్ట్ హెయిర్ ఫాల్ ఆండ్రోజెనెటిక్ అలపేషియా ఏంటంటే అది జెనెటిక్ అనమాట. దానికి మనం ఏమీ చేయలేము. జెనెటిక్ అంటే బేసిక్గా డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందో, సో కొంతమందిలో ఏంటంటే ఈ రిసెప్టార్స్ ఉంటాయి, అంటే ఈ హార్మోన్ని తీసుకునే రిసెప్టార్స్ స్కాల్ప్లో ఉంటాయన్నమాట. సో బేసిక్గా మన హెయిర్ ఫాలికల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ రిసెప్టార్స్ మన హెయిర్ ఫాలికల్లో ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే బట్టతల అనేది వస్తుందన్నమాట. సో ఫ్రాంటల్ రెసిషన్ కానీ, లేకపోతే వర్టెక్స్లో కానీ, లేకపోతే టెంపోరల్ రీజన్లో మెన్లో అయితే, ఫిమెన్లో అయితే డిఫ్యూజ్గా ఉంటుంది. సో అది రీజన్ అవుతుంది. సో ఇది మోస్ట్లీ జెనెటిక్ కాదనమాట. థర్డ్ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే చాలామంది అనుకుంటారు ఇది స్కిన్ ప్రాబ్లం అనుకుంటారు అనమాట. ఇది బేసిక్గా స్కిన్ ప్రాబ్లం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ కాదండి. సో మీ బాడీ సెల్స్ని ఫారిన్ ఆర్గానిజం లాగా ఐడెంటిఫై చేస్తున్నాయి. అది మీ స్కిన్ లేకపోతే మీ హెయిర్ ఫాల్ ఒక్కటే ఉండదు. సో ఎప్పుడైతే మీ కిడ్నీని అటాక్ చేస్తాయో, లేకపోతే మీ బ్లడ్ని అటాక్ చేస్తాయో, లేకపోతే స్కిన్ను అటాక్ చేస్తాయో, డిఫరెంట్ ఫామ్స్ లాగా బయటపడుతుంది. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో దీనికి కూడా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. దాంతోపాటు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటే మీ ఫాదర్కి కానీ, మదర్కి కానీ, లేదంటే మీ రిలేటివ్స్లో ఉంటే కానీ మీలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, స్ట్రెస్లో ఉండడం. సో ఏదన్నా దీన్ని ఈ ఆటో ఇమ్యూన్ ప్యాథాలజీని ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. సో డిసీజ్కి మనకు రీజన్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు బట్టతల అనేది వంశపారంపర్యం అయితే ఒకవేళ దానికి మందులతోటి ట్రీట్మెంట్ అనేది ఉందా లేకపోతే ఉండదా? రైట్. సో బట్టతల అనేది మీరు చెప్పేది ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాము, లేకపోతే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటామంటే దీన్ని ఎలా గుర్తుపడతామంటే మెన్లో అయితే ఫ్రాంటల్ రెసిషన్ ఉంటుంది, ఇక్కడి నుంచి హెయిర్ లైన్ బ్యాక్కి వెళ్తూ ఉంటుంది, లేకపోతే వర్టెక్స్ నుంచి ఇక్కడి నుంచి హెయిర్ అనేది ఫాలో అవుతుంటుంది, లేకపోతే టెంపల్స్ నుంచి హెయిర్ అనేది ఫాలో అవుతుంది. కొంతమందికి అన్ని ఏరియాస్లోంచి స్టార్ట్ అవుతుంది. ఇది మెన్లో. విమెన్లో అయితే ఎలా ఉంటుందంటే డిఫ్యూజ్డ్ హెయిర్ ఫాల్ మనం కొంతమందికి చూస్తుంటాం, స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. సో విమెన్లో వాళ్ళకి ఏంటంటే డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ ఉంటుంది, దాన్ని ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం అనమాట. దీనికి రీజన్ ఏంటంటే మెయిన్గా జెనెటిక్ రీజన్.
జెనెటిక్ రీజన్ వల్ల జరుగుతుంది. సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ లేదండి. చాలామంది హోమియోపతి డాక్టర్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది చూస్తాం. హోమియోపతి డాక్టర్స్ అనే కాదు, ఆయుర్వేద వాళ్ళు కానీ చాలామంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది చూస్తాం. బట్టతలకు ట్రీట్మెంట్ ఉందని నమ్మకండి. ఎందుకంటే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా బట్టతలకు ట్రీట్మెంట్ లేదు. ఈ బట్టతలకు ట్రీట్మెంట్ ఉన్న సిస్టమ్ ఒకటే ఒక మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్ అనమాట. లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం, లేకపోతే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేది, లేకపోతే మీ హెయిర్ స్పెషలిస్ట్ అని మనకు చాలా క్లినిక్స్ ఉన్నాయి. సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకునేది బెస్ట్ అండి. దీంట్లో ఆ సిస్టంలో తప్ప వేరే ఏ సిస్టంలో లేవు. ఇక్కడ ఏంటంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్ బ్లాకర్స్ అని ఇస్తారు. ఆ బ్లాకర్స్ అని మీరు తీసుకుంటే సో మీరు హెయిర్ గ్రోత్ అనేది ఆల్రెడీ ఫాలికల్ ఉంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. లేదు కొన్ని ఫాలికల్ కూడా చనిపోయిందంటే దీనికి రీజన్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అంటే వేరే దగ్గర ఏ హెయిర్ అయితే ఉంటుందో అది తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తారన్నమాట. ఆ ట్రీట్మెంట్ తప్ప దీంట్లో ఏ డాక్టర్, ఈవెన్ హోమియోపతి డాక్టర్లను కూడా నమ్మకండి. ఎందుకంటే సక్సెస్ రేట్ ఆండ్రోజెనెటిక్ అలపేషియాలో చాలా తక్కువ, మేబీ 1 or 2% గెయిన్ అవుతారో తప్పితే చాలామంది దీనివల్ల యూజ్ ఉండదు. కాకపోతే ఈ డిసీజ్లో హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందంటే, సో మీకు ఆల్రెడీ బట్టతల రాలేదు, మీ ఫ్యామిలీలో ఉంది అనుకోండి, మీరు అప్పుడు కన్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ఆ బట్టతల రాకుండా హోమియోపతి కాపాడుతుంది. అదేవిధంగా మీకు ఎప్పుడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారో లేకపోతే డైహైడ్రోటెస్టోస్టిరాన్ బ్లాకర్స్ తీసుకుంటారో అలోపతిక్ మెడిసిన్స్, దీనివల్ల మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి కూడా హోమియోపతి బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత ఈ హెయిర్ కూడా పోతుంది అనమాట, ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్. ఆ హెయిర్ పోకుండా కాపాడడానికి హోమియోపతి ట్రీట్మెంట్ మీరు కంబైన్ చేస్తే ఆ హెయిర్ పోకుండా కాపాడచ్చు. అంతేగాని స్టాండ్ అలోన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఈ బట్టతలలో పనిచేయదు. ఇదే అలపేషియా ఏరేటా అనుకోండి, అంటే స్పాట్స్లో హెయిర్ పోయింది, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కొంతమందికి బాడీ మొత్తం హెయిర్ పోతుంది, దానికి పనిచేస్తుంది. అదేవిధంగా టీలోజన్ ఎఫ్లూయం, సో డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, జనరల్ హెయిర్ ఫాల్ అందరికీ 90% ఆఫ్ ది విమెన్కి అదే హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎస్పెషలీ ఆ విమెన్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు జెనెటికల్గా పోయే హెయిర్ ఫాల్కి తప్ప మిగతా అన్నిట్లోనే హోమియో ట్రీట్మెంట్ ఉందంట. రైట్. సో ఏదైతే బట్టతల అంటాం, మెన్లో వచ్చే బట్టతల అంటాం, అంటే ఫ్రాంటల్ రెసిషన్ లేకపోతే టెంపోరల్ రెసిషన్ లేకపోతే వర్టెక్స్ నుంచి ఏదైతే మగవాళ్ళల్లో వస్తుందో దానికి ఆడవాళ్ళలో డిఫ్యూజ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. చాలామందికి ఏం పల్సగా అయిపోయి మనకు ఇక్కడ స్కాల్ప్ కనిపిస్తుంది అనమాట. ఆ 2 హెయిర్ ఫాల్స్కి తప్ప ఇంకా ఏ హెయిర్ ఫాల్ కన్నా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా పవర్ఫుల్గా, అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏ ట్రీట్మెంట్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినా. ఎక్సెప్ట్ మన బట్టతల అంటామా, దానికి మాత్రం హోమియోపతిలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని సెకండరీగా తీసుకోవాలి. సెకండరీగా తీసుకుంటే ఏమవుతుందంటే ఫర్దర్గా హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండడం, బట్టతల రాకుండా ఉండడం జరుగుతుంది. కానీ ఒక్కసారి వస్తే మాత్రం దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఓకే, అంటే జనరల్గా బట్టతల అనేది మిడిల్ ఏజ్ తర్వాత నుంచే వస్తుంది. రైట్. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే 20sలో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. రైట్. కారణం ఏంటంటే రైట్. సో ముందు కూడా 20sలో ఉన్న వాళ్ళకి బట్టతల వచ్చేది అండి. కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మందికి వచ్చేదన్నమాట. సో 100లో ఒకరికో ఇద్దరికో చాలా ఎర్లీ ఏజ్లో బట్టతల వచ్చేదన్నమాట. ఇప్పుడు కూడా వస్తుంది, కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఈ ఫ్రీక్వెన్సీ పెరగడానికి రీజన్ ఏంటంటే మనం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సో ఫుడ్ సరిగా తీసుకోపోవడం, ఇది కూడా బట్టతలని ట్రిగ్గర్ చేయొచ్చు. ఎక్కువ స్ట్రెస్లో ఉండడం, నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, అలవాట్లు అనమాట. సిగరెట్ తాగడం, మందు తాగడం, సో డ్రగ్స్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ బట్టతల ఎప్పుడో రావాల్సిందే త్వరగా ట్రిగ్గర్ అవుతుంది ఎర్లీ ఏజ్లోనే. సో మన బాడీ ఏజ్ అయిపోతుంది అనమాట. సో మనకు 2 ఏజెస్ ఉంటాయి. ఒకటి బయలాజికల్ ఏజ్ అని, క్రోనలాజికల్ ఏజ్ అని. బయలాజికల్ ఏజ్ అంటే మనం ఎప్పుడు పుట్టాం, 1980లో పుట్టాడు అనుకోండి. సో ఇప్పుడు ఒక 45 years అలా ఏజ్ ఉంటుంది, దాన్ని క్రోనలాజికల్ ఏజ్ అంటాం అనమాట. మన అలవాట్ల వల్ల ఏంటంటే మన బయలాజికల్ ఏజ్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 years వాడు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా, సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా, సరిగ్గా రెస్ట్ తీసుకోకుండా స్ట్రెస్లో ఉంటే వాళ్ళు ఏంటంటే 30 years వాళ్ళ బయలాజికల్ ఏజ్ ఉండొచ్చు, కానీ క్రోనలాజికల్ ఏజ్ ఉండొచ్చు. బయలాజికల్ ఏజ్ వచ్చి వాళ్ళకి 14 or 15, అంటే త్వరగా ముసలితనం రావడం అనమాట వీళ్ళ అలవాట్ల వల్ల. అందువల్ల మనకు ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎర్లీ ఏజ్లో. ఓకే, ఇప్పుడు అలోపేషియాలో రకాలు చెప్పారు. అసలు బేసిక్గా అలోపేషియా అనేది దేన్ని, ఏ సిమ్టమ్ని అలోపేషియాగా కన్సిడర్ చేస్తారు? అలోపేషియా అంటే లిటరల్లీ మీనింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్. సో దానికి హెయిర్ ఫాల్కి ఏదన్నా రీజన్ ఉండొచ్చు. సో
హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు, అది గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ వస్తుందన్నమాట, దాన్ని కెటాజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. ఫుడ్ సరిగా తీసుకోకుండా వస్తుంది, దాన్ని టీలోజన్ ఎఫ్లూయం అంటాము. సో అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఫ్రాంటర్ ఫైబ్రోజింగ్ అలపేషియా ఉంటుంది, ఒక రేర్ టైప్ ఆఫ్ అలపేషియా. అదేంటంటే ఇక్కడ మొత్తం ఫైబర్ లాగా మారిపోతున్నాడు, కంప్లీట్గా హెయిర్ పోతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో దేన్నన్నా కూడా కలెక్టివ్ టర్మ్ వచ్చి అలపేషియా. అలపేషియాలో మళ్ళీ డిఫరెంట్ డిసీజెస్, సో ఎరేటా కానీ, యూనివర్సాలిస్ కానీ, టోటాలిస్ కానీ, లేకపోతే టీలోజన్ ఎఫ్లూయం కానీ, కెటాజన్ ఎఫ్లూయం కానీ, అనాజన్ ఎఫ్లూయం కానీ, లేకపోతే డిఫరెంట్ మనకు మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఇవన్నిటిని కలిపి మనము హెయిర్ లాస్ అంటాము, లేకపోతే అలపేషియా అని కామన్గా చెప్తామన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ రకాల అన్ని అలోపేషియాకి సంబంధించి హోమియోలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? రైట్. సో మనం చెప్పినట్లు ఒక్క అలపేషియా తప్ప, అంటే బాల్నెస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లేకపోతే ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ తప్ప దీనికి అలోపతిలోనే మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఎర్లీ స్టేజ్లో అయితే మీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది, లేట్ స్టేజ్లో అయితే సర్జరీకి వెళ్ళాలి. ఈ ఒక్కటి తప్ప మిగిలిన ఏదన్నా, సో టీలోజన్ ఎఫ్లూయం కానీ, ఎస్పెషలీ అలపేషియా ఏరేటా కానీ, అలపేషియా యూనివర్సాలిస్ కానీ, టోటాలిస్ కానీ, వీటికంతా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినా చాలా ఎఫెక్టివ్గా మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఒక్క అలపేషియా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ, ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్లో కానీ మనకు అడ్వాంటేజ్ ఉంది. సో హెయిర్ ఫాల్ కాకముందు తీసుకుంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, సో మీ ఫ్యామిలీలో ఉంటే. అదేవిధంగా మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్నప్పుడు మీరు డైహైడ్రోటెస్టోస్టిరాన్ బ్లాకర్స్ తీసుకుంటారు, అదేవిధంగా మినాక్సిడిల్ తీసుకుంటారు. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి హోమియోపతి వాడచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఆ ట్రీట్మెంట్ వాడినా కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆన్ టాప్ ఆఫ్ అలోపతిక్ ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు కీమోథెరపీ అది ఇచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో హెయిర్ ఫాల్ ఉంటుంది, రైట్. సో అది మళ్ళీ తర్వాత ఆ ట్రీట్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందా, రైట్, లేదంటే ట్రీట్మెంటే తీసుకోవాల్సి వస్తుందా దాన్ని? రైట్. సో ఇది కెటాజన్ ఎఫ్లూయం అంటామండి. సో మనము హెయిర్ ఫాల్ని 3 స్టేజెస్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అనాజన్ అని, కెటాజన్ అని, తర్వాత టీలోజన్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కెటాజన్ ఎఫ్లూయం అంట అనమాట. కెటాజన్ ఎఫ్లూయంలో ఏమవుతుందంటే ఈ కెటాజన్ ఫేజ్లోకి హెయిర్ని తీసుకొని వస్తుంది అనమాట. కెటాజన్ ఫేజ్లోకి హెయిర్ని తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ మొత్తం పోతుంది, కానీ అక్కడ ఫాలికల్స్ అనేవి పోవు అనమాట. అందుకు ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఈ మనము హాఫ్ లైఫ్ పీరియడ్ అంటామన్నమాట. సో ఈ కీమోథెరపీ తీసుకున్నప్పుడు మెడిసిన్ ఉంటుంది కదా, సో ఆ మెడిసిన్ అంతా బాడీలోంచి వాష్ అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే, సో ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ ఫాల్ని కొంచెం రాకుండా చూసుకోవచ్చు, అరికట్టవచ్చు? రైట్. సో హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే డెఫిషియన్సీస్ అండి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే మినరల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఈవెన్ ఫ్యాట్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ఎస్పెషలీ ప్రోటీన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే రోజు పప్పే తింటారు, లేకపోతే రోజు చికెనే తింటారు, అట్లా కాదు. సో మనకేంటంటే వెరైటీ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఒకరోజు చికెన్ తినండి, మటన్ తినండి, పప్పు దినుసుల్లో కూడా డిఫరెంట్ పప్పు దినుసులు తినండి. సో మారుస్తూ ఉంటే ఏంటంటే మీకు కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అనేవి బాడీలోకి వస్తాయి అనమాట. అప్పుడు హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా మంచిగా ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు తీసుకుంటే ఏంటంటే దీంట్లో మంచిగా విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అంటారు, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్. సో ఆకుకూరలు కూడా ఒకటే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకోవాలి. కాయగూరలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయగూరలు తీసుకోవాలి. ఎప్పుడైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారో ఏ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏంటంటే మంచి బోన్ సూప్స్ తీసుకోవచ్చు. బోన్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే మంచి మినరల్స్ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా కొన్ని ఎస్పెషలీ జింక్ కానీ, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకేంటంటే ఇంకోటి ఏంటంటే మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఎప్పుడైతే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి అన్నమాట. అంటే న్యాచురల్లీ అవైలబుల్ ఫిష్, అంటే మీకు ఫీడ్ వేసి పెంచిన ఫిష్ కాకుండా నేచర్లో దొరికిన ఫిష్, లేకపోతే సముద్రంలో దొరికిన ఫిష్ రెగ్యులర్గా తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది
బాగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్స్లో కూడా మీరు ఆయిల్స్ తగ్గియండి, ఎస్పెషల్లీ రీఫైన్డ్ ఆయిల్స్ తగ్గియండి, బాగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి మనకు కోకోనట్ ఆయిల్, తర్వాత వచ్చి పల్లి ఆయిల్, తర్వాత ఆవ నూనె, తర్వాత మనకు ఈ ఆలివ్ ఆయిల్ అంటారు కదా. ఆలివ్ ఆయిల్తో ప్రాబ్లం ఏంటంటే ఒరిజినల్ ఆయిల్ దొరకదనమాట. సో ఈ 3 ఆయిల్స్ ఎక్కువగా వాడితే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ మనకి బజార్లో ఎన్నో రకాల షాంపూలు ఉంటాయి, జుట్టు రాలకుండా హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూస్. రైట్. వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? హెయిర్ ఫాల్కి షాంపూకి సంబంధమే లేదండి. షాంపూ ఏం చేస్తుందంటే మీకు మెయిన్గా మీకున్న డస్ట్ ఏదైతే మీ స్కాల్ప్ పైన డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ని తీసేస్తుంది తప్పితే అంతకు మించి మీకు హెయిర్ ఫాల్ కోసం అనేది ఎటువంటి షాంపూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాండ్రఫ్ ఉందనుకోండి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి. సో డాండ్రఫ్ వల్ల మీకు హెయిర్ ఫాల్ కన్నా ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే సో అక్కడ డాండ్రఫ్ అనేది తగ్గి మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అంతే తప్పితే సో ప్రతి ఒక్క దానికి షాంపూ ఉండదు. సో బేసిక్గా విటమిన్ బి షాంపూ అని, ఆ షాంపూ అని, ఈ షాంపూ అని, ఆ కెమికల్ ఉందని సో ఇవన్నీ పనిచేయవండి. ఎందుకంటే అసలు స్కాల్ప్లో నుంచి చాలా వరకు కెమికల్స్ మీ స్కిన్లోకి, మీ బ్లడ్లోకి వెళ్ళవన్నమాట. సో అందుకు షాంపూ అనేది మీరు జస్ట్ ఏంటంటే మీ హెయిర్ని, మీ స్కాల్ప్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది తప్పితే సో హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఎటువంటి షాంపూలు లేవు. సో ఇవే ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్లు ఇవే అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ రావడానికి 100 రీజన్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది ఒక డిసీజ్ కాదు, అది మల్టిపుల్ డిసీజెస్. మనం డిసీజ్ ఐడెంటిఫై చేయకుండా ప్రతి ఒక్క దానికి ఒకటే షాంపూ వాడడము, లేకపోతే ప్రతి ఒక్క దానికి ఒకటే మెడిసిన్ వాడడము, ప్రతి ఒక్క దానికి ఒకటే ఆయిల్ వాడడం అనేది సక్సెస్ఫుల్గా ఉండదు. సో ఇది వేస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఎవరన్నా ఈ ఆయిల్ హెయిర్ ఫాల్కి పనిచేస్తుంది, లేకపోతే ఈ షాంపూ హెయిర్ ఫాల్కి పనిచేస్తుంది, లేకపోతే ఈ సింగిల్ మెడిసిన్ హెయిర్ ఫాల్కి పనిచేస్తుంది అంటే నమ్మకండి. ఎందుకంటే ఫస్ట్ డయాగ్నోజ్ చేయాలి అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అయింది. ఇది అలపేషియా ఎరేటైనా, టీలోజన్ ఎఫ్లూయమ్మా, లేకపోతే కెటాజన్ ఎఫ్లూయమ్మా, ఏంటి. సో ఆండ్రోజెనిక్ అలపేషియా అని దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్పితే కామన్గా ఒక షాంపూ కానీ, ఒక ఆయిల్ కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ హెయిర్ ఫాల్ కంటూ పనిచేయదన్నమాట. ఓకే, చివరిగా చెప్పండి, అసలు ఈ సమస్య అనేది రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు మీరు ఆహారం గురించి చెప్పారు, ఇంకేం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? రైట్. సో మనము ఆండ్రోజెనిక్ అలపేషియా అంటే మన చేతిలో ఉండదు అది. సో అది మెయిన్గా మన తాత ముత్తాతల నుంచి వస్తుంది. మెన్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాన్ని ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ డామినెంట్ ఇన్హెరిటెన్స్, లేకపోతే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. అంటే ఒక సెక్స్లో ఎక్కువ వస్తుంది, ఒక సెక్స్లో తక్కువ వస్తుంది, సేమ్ జీన్ ఉన్న. సో దాన్ని ఆండ్రోజెనిక్ అలపేషియా అంటాం. దానికి ఏమీ చేయలేము. సో హెయిర్ ఫాల్ ఉంటే అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవడమే మార్గం అన్నమాట. అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మనం ఏదైతే ఏరియేటా అంటామో, యూనివర్సాలిస్ అంటామో, దీనికి ఏంటంటే సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, అదేవిధంగా మంచి డైట్ తీసుకుంటూ, మంచిగా నిద్రపోయి, హ్యాబిట్స్కి దూరంగా ఉండి, స్ట్రెస్ తక్కువలో ఉంటే ఇది కూడా కవర్ అవుతుంది అనమాట. అంతగా రాదు, వచ్చినా కూడా ఈజీగా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇంకా టీలోజన్ ఎఫ్లూయంకి వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ రీజన్స్. కొంతమంది ఎక్కువ మెడిసిన్స్ వాడతారు, లేకపోతే స్ట్రెస్లో ఉంటారు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు. సో ఇవన్నీ రెగ్యులర్గా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఈ టీలోజన్ ఎఫ్లూయం అనేది ఉండదన్నమాట అస్సలు. సో టీలోజన్ ఎఫ్లూయం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఒక్క ఆండ్రోజెనిక్ అలపేషియా తప్ప మిగిలినవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సో రాకుండా ఉండడం కానీ, చాలా తక్కువ రావడం కానీ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. సో అసాధారణంగా ఎప్పుడైతే హెయిర్ ఫాల్ సంభవించిందో, జుట్టు రాలడం అనేది మీరు చూసినప్పుడు అది బజార్లో దొరికే షాంపూస్ని కానీ, నూనెల్ని కానీ నమ్మకుండా ఒక డాక్టర్ని సంప్రదించి దానికి తగిన కారణం ఏంటనేది ముందు తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఏదైనా జరగటం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ బయట దొరికే ప్రోడక్ట్స్ని మాత్రం నమ్మకండి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.